చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన బహిరంగ సభ జరుగుతోంది. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు మన వేణుగోపాల్ రెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, వేదిక అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా కడప నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి విచ్చేసిన జనసేన పార్టీ జన సైనికులకు, వీర మహిళలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జనసేన పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా మన జనసేన పార్టీ మొన్న 2024 ఎన్నికల్లో ఒక అనుభవశాలి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని దేశ ప్రధాన రాజకీయ కురువృద్ధుడు, 3 సార్లు బీజేపీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న మన మోదీజీ గారితో జత కలిపి ఈ ఒక్క రాష్ట్రంలో గత 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల కాలంలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేయాలని మన జనసేన పార్టీ నాయకులు 24 ఎన్నికల్లో బంగాళాఖాతంలో తొక్కాలని శపథం ఆనాటి నుంచి చేయడం జరిగింది. అది మన పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరిందనేసి కూడా, అది మీ అందరి వల్లనే ఈ పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరిందనేసి కూడా జన సైనికులకు, వీర మహిళలకు, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళడమే ధ్యేయంగా ఆఖరికి 2019 ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా ఏ ఒక్కటి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిన ఏకైక నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాల్సిన బాధ్యత మన పైన ఎక్కువగా ఉంది. ప్రజాసేవ కోసం, రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కోసం సర్వస్వం వదిలి, ఆఖరికి సినిమాలు కూడా తగ్గించుకొని, సొంత వ్యాపారాలను వదిలి ప్రజల మేలు కోరే విధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనే దిశగా మన జనసేన పార్టీ అధ్యక్షులు అడుగులు వేయడం జరిగింది. ఆయన ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాలు సాధించిన ఏకైక రాష్ట్రం మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మన రాష్ట్రంలో చాలా మంది పెద్దలు కూడా విమర్శించడం